ఫేషియల్ ట్రామాలో నమ్నెస్ చాలాసార్లు చూడడానికి దొరుకుతుంది. ఎందుకు అంటే ఈ ఎముక లోపల ఇది దవడ ఎముక కింద దవడ ఎముక లోపల ఇక్కడి నుంచి ఒక నరం వెళ్తుంది. ఈ నరం ఎముక లోపలికి వెళ్ళి ఇదే నరం ఇక్కడి నుంచి బయటకు వచ్చి మన కింద పెదవికి ఈ గడ్డం దగ్గర దానివల్ల ఆ నరం వల్ల స్పర్శ తెలుస్తుంది అన్నమాట. సో ఇదే ఫ్రాక్చర్స్ బాగా తీవ్రంగా ఒకసారి అయినప్పుడు ఈ నర్వ్కి ఇంజరీ అవుతుంది. నర్వ్ మొత్తం కట్ అయినా అవ్వచ్చు, లేకపోతే నర్వ్కి దెబ్బ తగలవచ్చు. నర్వ్ మొత్తం కట్టేంది అంటే మళ్ళీ దానికి రిపేర్ చేయడం చాలా అవసరం. ఒక్కొక్కసారి రిపేర్ చేయడం కుదరదు కూడా, ఎందుకంటే అది అట్లాంటి పొజిషన్లో నర్వ్ ఇంజరీ అవుతుందంటే దానికి రిపేర్ చేయడం కూడా కష్టం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే ఈ బోనే ఒక పెద్ద ప్రొటెక్టివ్ ఆ నర్వ్కి. సో ఎంత ఇంజరీ అయినా కూడా దానికి దెబ్బ తగిలినా కూడా అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా నర్వ్ రికవరీ స్టార్ట్ అవుతుంది. పేషెంట్కి మళ్ళీ ఆ తెమ్మిరి అన్నది ఏదైతే ఇంజరీ తర్వాత వచ్చిందో అది క్రమంగా మనం బోన్స్ అన్ని ఫిక్స్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేసిన తర్వాత పేషెంట్కి మళ్ళీ ఆ స్పర్శ అన్నది తిరిగి వస్తుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.